కొమరంభీం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దొంకుతున్నాయి. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. కౌటాల మండలం తాటిపల్లి దగ్గర వార్ధ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదలతో పంట పొలాలు నీట మునిగాయి. గ్రామంలోనికి బ్యాక్ వాటర్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాటిపల్లి గ్రామస్తులు. వరద నది పుల్లు నిండి మన పత్తి పంటలు మన వరి మొత్తం నిండి మొత్తం ములిగి డాబా వచ్చి మొత్తం ములిగినాయి. మా పంట నష్టం మొత్తం నాశనం అవుతున్నాయి. మనం రైతు ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి? ఇది మన వరద మొత్తం పత్తిలు వరి మొత్తం ఈ ములిగి నీళ్ళ వచ్చినాయి. నీళ్ళు ఈ మన పత్తిలు మొత్తం ములిగినాయి, వరి ములిగినాయి. మన వరితో నీళ్ళు మొత్తం ఊరు దగ్గర వచ్చినాయి. ఈ మన ఊరు దగ్గరనే వస్తాయి. ఇట్లా పంట నష్టం అవుతున్నాయి. మాకు ప్రభుత్వం పంట నష్టం చెల్లించాలి. సంవత్సరం మాకు ఇట్లానే వస్తాయి, ఇట్లానే నష్టం అవుతాయి. మా ఊరు దగ్గరికి వస్తాయి. మాకు భయంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉన్నది, ఊర్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. మా ఊరు అంటే ఇక గంగాకి ఇక భయమే. ఇక ఎప్పటికీ ప్రతి సంవత్సరం వరద వస్తుంది ఇలానే. అయినా కూడా రైతులకు బాగా నష్టపరిహారం జరుగుతుంది. ఉన్న రైతులకి ఎంతమంది రైతులని మునిగిపోయిందో వాళ్ళని చూసుకొని నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాలని మా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారము. దాదాపుగా వరద గంగా నది బాగాసారికి ప్రతి సంవత్సరం వస్తున్నది. ప్రతి రైతునికి బాగా నష్టమవుతుంది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు కొందరు మహారాష్ట్ర అయితే వెళ్తలేరు. బందోబస్తుగా ఇంతకుముందు పోలీసులు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు. ప్రస్తుతానికి వెళ్తలేరు, కానీ రైతులకు మాత్రం బాగా నష్టపరం జరుగుతుంది. అది మాత్రం నష్టపరం గవర్నమెంట్ చెల్లించడం మా యొక్క మనవి. వరద గంగా నది ఊరు దగ్గరికి ఆల్రెడీ వచ్చి ఉంది ప్రస్తుతానికి.